ఈ సాధన లోపల, ఈ పోరాటం లోపల, ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాళేశ్వరం పాపాల చిట్టాను డైవర్ట్ చేయడానికి చెలో కన్నెపల్లి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ తలపెట్టిందని ఆరోపించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బీఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, ఆమె వాస్తవాలు మాట్లాడిందని, ఇంటి గుట్టును బయటపెట్టిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు కేబినెట్లో ఆమోదం తెలిపామన్నారు. రాహుల్ గాంధీకి మంచి పేరు వస్తుందని రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఖాయమని, రిజర్వేషన్లపై ఢిల్లీకి వెళ్లి తాడో పేడో తేల్చుకునే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామన్న విషయాన్ని సందర్భంగా పనులు చేసుకుంటూ ఏదేమైనా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రులు ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారి మాజీ మంత్రులుగా ఉన్నారు. ఒకసారి మా కరీంనగర్ జిల్లాకు సాగునీరు విషయంలో ఏం అన్యాయం చేసిన విషయంలో కూడా చర్చకు వస్తే ఇది సిద్ధంగా ఉన్నారు. అది ఏ విధమైన అన్యాయాలు చేసినారు, అటు భూ నిర్వాహకుల విషయంలో కానీ, ఇటు సాగునీరు తీసుకుపోయే విషయంలో కానీ, మన జిల్లాకు చుక్క నీళ్ళు రాకుండా ఏ విధంగా మనం నష్టం చేసిన విషయం, మరి అన్ని విధాలు నష్టం చేసి అలా నేనే అంటే ఎందుకంటే సామెత ఉన్నది, ఆ విధంగా సామెత లెక్క కన్నెపల్లి చెలో కన్నెపల్లి పెడుతున్నాను. ఏదేమైనా రైతాంగం అంతా కూడా గమనిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం దాని మీద మీకు యథార్థం మాట్లాడింది. అది మాట్లాడి తప్పంటే మా సోదరి మరి మా కవిత గారు సోదరి మరి అన్నగా చెప్తున్నా యథార్థం. ఇంటి గుట్టు అనేది బయట పెట్టింది. ఇంటి గుప్పు ఇన్ని రోజులు ఎట్లుండే అంటే అంటే రహస్యంగా ఉండేది. ఇప్పుడేది బట్టబయలేదు, పొగలేని అగిరాదు కదా, ఏదైనా కూడా పొగలేని అగిరాదు కదా, పొగ ఉంటేనే అగ్గి వస్తుంది. వాస్తవాలు అనేది కవిత గారు బయట పెట్టినారు. నిజంగా వాళ్ళ కుటుంబానికి అనేక సమస్యలు ఉన్నాయి. సరే ఆ సమస్యలను వ్యక్తిగత వాళ్ళ అంశాలకు సంబంధించి అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాష్ట్ర మంత్రి గారికి చెప్పేది చెలో కన్నెపల్లి విషయంలో కూడా ఈ జిల్లాకి ఏం చేసిన పరిస్థితి చెప్పినాక మరి అది చెలో కన్నెపల్లి విషయంలో కూడా మాట్లాడితే బాగుంటుంది విషయాన్ని మనం చేసుకుంటే కాళేశ్వరం కమిషన్ విషయం చిట్టా గురించి కూడా ఇలా క్యాబినెట్లో 3 గంటలకు చర్చ ఉన్నది. అతి త్వరలో కూడా దాన్ని వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాజ్యాంగపరంగా అంబేద్కర్ పరంగా